హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మన తెలుగు ప్రేక్షకులందరూ హ్యాపీ వినాయక చవితి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను చాలా బాగున్నాను. ఛానల్ పనిలో చాలా బిజీగా ఉన్నాను. సో మీరందరూ చూపించే ప్రేమ ఆదరాభిమానాలకు ఐఎమ్ సో బ్లెస్డ్. ఇలాగే వీడియోస్ చూడండి. నన్ను ఇంకా మీరు మోటివేట్ చేస్తున్నారు, చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు. నాకు అసలు యూట్యూబ్లో ఏమీ తెలీదు. ఐఎమ్ లర్నింగ్. వీడియో కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్యూచర్లో నేను మంచి కంటెంట్ ఇస్తాను కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 బేబక్క ఎలిమినేటెడ్. సో విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి బేబక్క గారు ఎలిమినేట్ అయ్యారు. సో ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేయడానికి వచ్చాను అంటే ఈ వీడియోలో బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయింది, మిగతా 4 కంటెస్టెంట్స్ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, బేబక్క, మణికంఠ, సోనియా, శేఖర్ భాష గారు అండ్ ఇంకెవరు, పృథ్వీ. సో ఈ 5 మెంబర్స్లో బేబక్క మాత్రం ఎలిమినేట్ అవ్వడానికి కారణం అంటే మిగతా వాళ్ళు ఎందుకు సేఫ్గా ఉన్నారు. సో ఒకటి, బేబక్క ముందు నుంచి తను డిఫెండ్ చేసుకోలేదు. ఎక్స్పెషల్లీ అభయ్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసేవన్నీ ఎక్కడో ఒక చోట మీకు వీడియోలో కనిపిస్తాయండి. ప్లీజ్ మీరు వీడియోలు చూడకపోతే వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు మంచి కంటెంటే దొరుకుతుంది. సో అభయ్ చెప్పిన మాటలు ఏంటంటే, ఈ ఇంట్లో ఎందుకు ఉండడానికి అర్హులు కారు అని చెప్పడానికి, మీరు ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆమె సీరియస్గా తీసుకోవట్లేదు. అక్క ఇలా ఆడాలి, అలా ఆడాలి అంటే కూడా చూద్దాంలే, చేద్దాంలే అంటున్నారు తప్ప దాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. నెక్స్ట్ సెకండ్ నుంచి ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో దానికి మీరు ఇంట్లో ఉండడానికి అర్హురాలు కారు అనేది నేను అనుకుంటున్నాను అన్నప్పుడు కూడా ఆమె దాన్ని డిఫెండ్ చేయలేదు. నువ్వు నా గేమ్ ఏం చూసావు, నువ్వు వచ్చి 2 రోజులు అవుతుంది, 2 రోజుల్లోనే నువ్వు నా గేమ్ని నేను అర్హురాలని కాదు అన్నట్టు ఎలా చూసావు, ఇంకా ఉందిలే అంటే ఇప్పుడు ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యారు. సో నెక్స్ట్ వీక్ ఆ హౌస్లో ఉండరు కదా. సో అప్పుడు ఆవిడ కంటెంట్ ఏంటి అనేది ఏం చెప్పలేదు. సెకండ్, ఆమె వచ్చిందే కామెడీ కేటగిరీలో ఆమె వచ్చారు. అలా అని మనం చూసిన లైవ్లో కానీ ప్లస్ దీంట్లో కానీ ఆమె ఏమి కామెడీ చేసినట్టు కూడా ఎక్కడ లేదు. జస్ట్ సింపుల్గా శేఖర్ భాష గారు చెప్పిన జోక్స్ని ఆమె నవ్వడం తప్ప ఆమె ఏమి కామెడీ జనరేట్ అయితే చేయలేదు. అండ్ థర్డ్, గేమ్స్లో కూడా ఆమె ఎప్పుడు యాక్టివ్ పార్ట్ అయితే తీసుకోలేదు. జస్ట్ సేఫ్ సైడ్లో ఉంటున్నారు, యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. ఈవెన్ దానికి పృథ్వీ చెప్పారు, మీరు ఫిజికల్గా ఫిట్గా అనిపించట్లేదు, అందుకే మేము తీసేస్తున్నామని. సో ఈ 3 మెయిన్ రీజన్స్, సబ్ రీజన్స్ చెప్తాను వినండి. ఆమె మామూలుగా ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు చూసుకుంటే సీజన్ 7 వరకు చూసుకుంటే కూడా కళ్యాణి గారి కానివ్వండి, హేమ అక్క కానివ్వండి, వీళ్ళందరూ ఒక 1-2 వీక్స్ అంతే ఈ కిచెన్ డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు, పెద్ద వాళ్ళు 1-2 వీక్స్ అంతే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆడియన్స్గా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. అది మన తప్పు కూడా ఉంది, బట్ వాళ్ళకి టైం అస్సలు ఇవ్వము. డే 1 నుంచి వాళ్ళు ఇల్లు వదిలేసి వచ్చారా, ఇంకా వాకిలి వదిలేసి వచ్చారు కాదు, బట్ ఆ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మనకు కంటెంట్ కావాలి. ఓకే, వి ఎక్స్పెక్టెడ్. బట్ అందరూ అప్పుడే అడాప్ట్ చేసుకోవాలని లేదు. మనమే ఏదైనా ఊరికి వెళ్తే ఒక కొన్ని గంటలు, కొన్ని డేస్ మనం సెట్ అవ్వడానికి పట్టిద్ది. బట్ ఆడియన్స్ అలా ఆలోచించము. డెఫినెట్లీ మనకైతే కంటెంట్ కావాలి. అక్కడ బేబక్క ఈజ్ లాగింగ్. అండ్ అసలు అప్పుడే వచ్చారు బేబక్క. సోనియా చెప్పిన మాట ఏంటంటే, మీరు హ్యాండిల్ చేసుకోకపోతే చెప్పాల్సింది కదా. అందరూ ఆకలితో చేస్తుంటే మీరు కుక్కర్ బాగాలేదు, కుక్కర్ విజిల్ రాలేదు, ఉడకలేదు, పప్పు అది మాడిపోయింది, అది ఇదని చెప్పారు. అది కూడా మేబీ అది కరెక్టే రీజనే. కానీ ఈమె డిఫెండ్ చేసుకోవచ్చు. ఏంటి, మనం ఇప్పుడే వచ్చాము, ఆ కుక్కర్ ఎలా పనిచేస్తుందో నాకు తెలీదు, ఇది నా హౌస్ కాదు, ఇది మీరు మా ఇంటికి రండి, మీరు డెఫినెట్లీ మీకు కావాల్సినవి వండి పెడతాను. బట్ ఇది బిగ్ బాస్ హౌస్, మనకు రేషన్ కూడా చూసుకోవాలి. అండ్ ఇక్కడ గ్యాస్ కూడా చూసి ఇస్తారు. గ్యాస్ కొంచెం అప్పుడే ఇస్తారు. అండ్ కుక్కర్ కూడా అవి ఒక డిఫరెంట్ కుక్కర్స్ ఉంటాయి. సో మనం అంత అప్పుడే ఎక్స్పెక్టేషన్ కాదు. సో దీనికి నువ్వు నామినేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ యువర్ నామినేషన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అని ఆవిడ డిఫెండ్ చేయలేదు. ఆమె కాకుండా ఆమె వెనకాల యష్మి కానీ, ఈవెన్ నైనిక కానీ వీళ్ళందరూ చెప్పారు, మనం కొత్తగా వచ్చాం కదా, మనకు తెలుసా అంటే. ఈ పాయింట్ ఎవరు రేజ్ చేయాలి? ఫస్ట్ బేబక్క రేజ్ చేయాల్సింది. సో ఇక్కడ ఆమె లాగింగ్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఓకే మీరు సరిగ్గా మాట్లాడలేదు, మీరు డిఫెండ్ చేసుకోలేదంటే తను చాలా కన్జర్వ్గా గట్టిగా నేనే రాజమాతని అన్నట్టు అనుకున్నారనమాట. అప్పుడేం జరిగింది, లేదు మీరు గుడ్లు ఆమ్లెట్ వేసుకోవడానికి లేదు, ఒక్కళ్ళే చేస్తారు వంట, అది నేనే చేస్తాను, ఈ వంట సామ్రాజ్యం మొత్తం నాదే అన్నట్టు నబీల్ని కూడా ఒక ఆమ్లెట్ వేసుకోవడానికి ఇవ్వలేదు. అండ్ ఎవరు, సీత కూడా నేను ఎగ్ బుర్జీ చేసుకుంటాను, నాకు ఆ కూర నచ్చలేదు, నేను ఎగ్ బుర్జీ చూసుకుంటాను అంటే కూడా చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఉంటే
అసలు ఏం మాట్లాడుకుని ఉన్నారు, లేకపోతే ఆమె చాలా పీక్స్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అది వీడియో ప్లస్ ప్రోమోస్ ఇవన్నీ లైవ్స్ చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ ఆమె కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మనకు కంటెంట్ రావట్లేదు ఆమె నుంచి. బట్ మై పర్సనల్ ఫీల్ ఈజ్ దట్ యాజ్ ఏ ఆడియన్స్గా ఆమెకి ఇంకో వీక్ కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుండేది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక వీక్ మనం తెలిసేది కదా ఆమె ఆడుతున్నారా, కామెంట్ జనరేట్ చేస్తున్నారా, ఇంకా ఏంటనేది తెలిసేది. బట్ బై అన్ఫార్చునేట్లీ బేబక్క జర్నీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ సీజన్ 8లో ముగిసినది ఇలాగా. ఇంకా ఏమన్నా ఉన్నాయా నేను చెప్పాల్సినవి? బేబక్క ఇంకో వాళ్ళకి సజెషన్, నబీల్కి సజెషన్ ఇచ్చారు. నువ్వు గట్టిగా రావాలి, నీలో ఫైర్ బయటకు రావడానికి నేను ఈ నామినేషన్ వేసాను, నువ్వు నన్ను గుర్తు పెట్టుకుంటావు, నేను నీ అక్కని అది ఇదని చెప్పారు కదా. మరి ఆ ఫైర్ బేబక్కలో ఎందుకు లేదు? ఒకవేళ ఆ ఫైర్ నాలో కూడా ఉండాలి అని బేబక్క అనుకుంటే ఈ రోజైతే డెఫినెట్లీ ఎలిమినేట్ అయ్యేది కాదు. ఓకే, బేబక్క స్టోరీ అయితే చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు. కనుక మీరు వీడియో చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. లైక్ బేబక్క గాట్ ఎలిమినేటెడ్ అన్నట్టు కామెంట్ చేయండి. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నది శేఖర్ భాష గారు ప్లస్ బేబక్ అండి. శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవ్వకుండా ఉండడానికి గల రీజన్స్ చెప్తాను. శేఖర్ భాష గారు సీరియస్లీ చాలా మంచి పాయింట్స్ చెప్తారు, కామెడీ కూడా చాలా జనరేట్ చేస్తారండి. మీరు యూట్యూబ్లో చూసుకుంటే శేఖర్ భాష వేసిన కుళ్ళు జోకులకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ జస్ట్ 5-6 డేస్కే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందండి. ఎలా అంటే ఆనియన్ అంటే ఆడివ్వను అనడానికి, అన్నిట్లో కల్లా బెస్ట్ వ్యూ అంటే ఐ లవ్ యూ అని, అండ్ ఇంకా చూడిదార్ అంటే చూడిదారుడం అని, క్యాఫిటేరియా ఎందుకు వచ్చిందో తెలుసా ఆ పేరు? కాఫీ ప్లస్ టీ, అది రెండు కూర్చొని తాగే ఏరియా క్యాఫిటేరియా అని చెప్పడం. కానీ తర్వాత బన్ను గరం చేస్తే ఏమవుతుందో తెలుసా? బంగారం అవుతుందని చెప్పడం. అన్ని వ్యూలో కల్లా బెస్ట్ వ్యూ ఏదో తెలుసా? లవ్ యూ అని చెప్పడం. కానీ ఇవన్నీ ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేసే అయిపోయారు 2-3 డేస్కి. ఆయన ఆల్రెడీ ప్రూఫ్డ్ బయట, ప్లస్ ఇప్పుడు కూడా అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయిందండి. సో మేబీ అక్కడ దానికి. అండ్ ఇంకొకటి, లాస్ట్ ఎస్టర్డే ఎవరు యష్మి టీం వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకు సపరేట్ పెద్ద రూమ్ ఇవ్వడము, దాని తర్వాత వాళ్ళు చేసిన దారుణాలు. బట్ శేఖర్ భాష గారు కూల్గా మనం వాష్రూమ్కి వెళ్తే మనం ఫ్లష్ చేసుకోమా, దానికి వాళ్ళని పిలుస్తామా అనడము, తిన్న తర్వాత ఒక ప్లేట్ కడగడం ఎంతసేపు అలా అనడం, ఆయనలో ఉన్న హ్యుమానిటీ. ఆడియన్స్, యాజ్ ఏ ఆడియన్స్ వీఆర్ వెరీ ఇంటెలిజెంట్. మనం ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది డెఫినెట్లీ మనం చాలా అబ్జర్వ్ చేస్తాము. సో అక్కడ శేఖర్ భాష గారికి కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది. సో శేఖర్ భాష గారు కంగ్రాచులేషన్స్ అండి, యు ఆర్ సేఫ్ ఫర్ దిస్ వీక్. బట్ ఫిజికల్గా ఇంకొంచెం గట్టిగా ఆడితే బాగుంటుంది. బట్ విల్ సీ, ఇలా ఆ ఇంట్లో ఏదైనా జరగచ్చు. సో విల్ సీ. ఇంకా థర్డ్ ప్లేస్లో సోనియా గారు ఎందుకు ఎలిమినేట్ అవ్వరు అంటే అండి, మీరు ముందు నుంచి చూసుకుంటే కుక్కర్ దగ్గర కానివ్వండి, నామినేషన్స్లో కానివ్వండి, ప్లస్ యష్మిని ఎందుకు సేవ్ చేశారు అని ఆమె పాయింట్స్ ఆ ఇంట్లో ఎవ్వరు ఆమెతో గెలవలేరు. ఆమె చెప్పే పాయింట్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈవెన్ ఆమె ఫిజికల్గా కొంచెం వీక్గా, ఆటల్లో వీక్గా ఉన్నారేమో కానీ ఆమెని ఎక్కడ తక్కువ అని చూపించుకోవట్లేదు. నేను ఆడపులిని అని చెప్పుకోవడం కానీ, మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన గురించి మనకు నమ్మకాలు ఉండి మనం ఇంపాక్ట్ చేస్తేనే కదా. నేను ఇది అని చెప్పుకుంటేనే కదా జనాలు డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఆలోచిస్తారు. ఓకే, ఈమె అదే అని. అలాగా ఈవెన్ ఆడియన్స్ కానీ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నాతో మీరు గెలవలేరు అని. ఈవెన్ నిఖిల్ ఎంత ట్రై చేసినా కానీ, మీరందరూ ఒక గ్రూప్ అని ఎంత ట్రై చేసినా కానీ అంతా డెఫినెట్లీ విండిద్ది. లాస్ట్కి లేదు, నువ్వైతే డెఫినెట్లీ అది కాదు, మీరందరూ ఒకటే అని మళ్ళీ చెప్పిద్ది. సో అలాంటి క్వాలిటీస్ డెఫినెట్లీ సోనియా దగ్గర అయితే డెఫినెట్లీ ఉందండి. సో సోనియా మంచి కంటెంట్ ఇస్తుంది. అండ్ ఇవన్నీ ఇలాగ కాంట్రవర్షియల్స్ క్రియేట్ చేసి అరుచుకునే వాళ్ళకే బిగ్ బాస్ కావాలి. సో అలాంటప్పుడు బిగ్ బాస్ డెఫినెట్లీ నో వే, బిగ్ బాస్ అయినా సేవ్ చేస్తారు ఈ వీక్ అయితే సోనియాని, అక్కని. సో ఇంకా పృథ్వీ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఆడుతున్నారు. ముందైతే 1-2 డేస్ అసలు లోగా అనిపించారు. కానీ ఓం గారితో కానీ, పృథ్వీ మిగతా వాళ్ళతో కానీ మింగిలైన విధానము, ఆటలు అయితే ఫిజికల్గా హీఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ మొత్తం అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవుతారు. అండ్ ఇక్కడ మనకు సీరియల్ యాక్టర్స్లో నిఖిల్ నామినేషన్స్లో లేడు, యష్మిత లేదు, అండ్ ప్రేరణ లేదు. సో వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కూడా ఇతనికి ఓట్లు వేసే ఛాన్సెస్ ఉంది. నేను చూసానండి, ఫ్యాన్ బేసెస్ చూసాను, ఫ్యాన్ పేజెస్ చూసాను, అతనికి సపరేట్గా వైరల్ అవుతున్నాయి. అతని బిగ్ బాస్ ఇది కూడా
సో అక్కడ సో డెఫినెట్లీ ఇతనికి కూడా మంచి ఓట్స్ పడ్డాయి. ఇంకా టాప్ 2లో ఉన్నది లక్కీలో అన్లక్కీయో నాకైతే తెలీదు అని మణికంఠ అండ్ పేరేంటి పేర్లే మర్చిపోతున్నా నేను. టాప్ 2లో ఉన్నది మణికంఠ అండ్ విష్ణుప్రియ. మణికంఠని చూసుకుంటే వచ్చిన 2 days 3 days నేను మోనార్కిని, నా మాట నేనే వినను, ఎవరైనా వినాల్సిందే, నేను మైండ్ నుంచి ఆడుతున్న హార్ట్ని లాక్ చేశాను, అసలు నేను వేసే పాచికలు, నేను వేసే ఎత్తుగడలు ఎవరు ఏమి చేయలేరు అన్నట్టు అన్నాడు. బట్ ఒక్కసారి ఒక 10 మంది నామినేట్ అయిన తర్వాత అతను నేను ఇది అని విగ్గు పీకేశాడు. విగ్గు పీకేసి కింద పెట్టి కూల్గా నేను ఇలాగే ఉంటాను, నేను ఒక సాయిబాబాని, సారీ నేను ఒక మోనార్క్ని, లేకపోతే నేను ఒక అపరిచితుడిని అన్నట్టు రాము రేమో అన్నీ మనకు షేడ్స్ చూపించాడు. సో నాకు తెలిసి అది డెఫినెట్లీ జనాలకు ఇంపాక్ట్ అయింది. వామ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని సేవ్ చేశారు. బట్ ఐఎమ్ 100% షూర్, ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. 100% షూరు నెక్స్ట్ వీక్ నుంచి మణికంఠ గట్టిగా ఆడితే టాస్క్లో కానీ ఇంట్లో హెల్ప్ చేయడంలో కానీ అతని పాయింట్స్ అతను గట్టిగా డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు తప్ప మ్యాక్సిమం అంటే ఇంకా అందరూ సేవ్ చేస్తే ఒక 10 weeks లోపలే, అంతకన్నా ఎక్కువ ఏం లేదండి. అతను టాప్ 5 కంటెస్టెంట్ చేస్తే అస్సలు కాదు. ఐ డోంట్ థింక్ సో హీ డిజర్వ్స్ టు బి. చూద్దాం, నేను రాంగ్ అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు ఆ ఇంట్లో. సో ఇంకా టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8లో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే విష్ణుప్రియ. డెఫినెట్లీ వీ నో దట్ విష్ణుప్రియ కూడా గట్టిగా సీరియస్గా తీసుకుని ఏం ఆడలేదు. విష్ణుప్రియకి బయట ఫ్యాన్ బేస్ ఉంది చాలా, ఈవెన్ ఇన్స్టాలో ఉన్నారు, ఆమె చేసిన షోస్ బయట ఉన్నారు తప్ప ఆమె గట్టిగా ఆడి ఏమీ ప్రూవ్ చేసుకోవట్లేదు అనేది ఇంకా ఆమె సీరియస్గా తీసుకోలేదు, ఇంకా మాస్క్ ఎక్కడో పెట్టుకుంది అనేది నాకైతే అనిపిస్తుందండి. చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో మిగతా కంటెస్టెంట్తో పోల్చుకుంటే బేబక్కకి గురువారం రాత్రి వరకు పోలింగ్ అయిన ఓట్స్ని బట్టి బేబక్కకి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి. సో షీ గాట్ ఎలిమినేటెడ్. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే ఇప్పుడే ఫస్ట్ వీక్లో ఈమె ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి ఒక కొత్త పర్సన్ రావచ్చు బయట నుంచి. మనకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని విశ్వసనీయ సమాచారాలు అందినాయి. సో మీరు స్టే ట్యూన్ చేయండి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అందరికన్నా కొంచెం త్వరగా వీడియోస్ అప్డేట్ చేసి పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. డెఫినెట్లీ మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏమి లాస్ అవ్వదు. డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ అప్డేట్ కంటెంట్ అయితే మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. బాయ్.